Okay, now exercise 10G. Exercise 10G. ఓకేనా, ఇది మొత్తం కంప్లీట్ చేద్దాం, మొత్తం క్వశ్చన్స్ అన్ని చేద్దాం దీంట్లో. ఓకేనా, దీంట్లో ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ క్వశ్చన్, వితౌట్ యూజింగ్ ద డెరివేటివ్ షో దట్. ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ క్వశ్చన్, వితౌట్ యూజింగ్ డెరివేటివ్ అంటే డిఫరెన్షియేట్ చేయకుండా డెరివేటివ్ షో దట్ దాంట్లో ఫస్ట్ బిట్ వచ్చి ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఎగ్జాంపుల్స్లో చేసాం కదా, ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x plus 7. 3x plus 7 is strictly increasing on R. Is strictly increasing on R. ఇది పాలినామియల్ ఫంక్షన్. ఎగ్జాంపుల్లో క్వశ్చన్ మనం చేసాం కదా, పాలినామియల్ 8x plus 2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8x plus 2 అని చేసాం. x1 లెస్ దెన్ x2 అయితే ఇది ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్1 గ్రేటర్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్2నే అవుతుంది. కాబట్టి ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. బై ది అబ్జర్వేషన్ వీ కెన్ సే, మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చేసాం కాబట్టి చెప్పేయచ్చు డైరెక్ట్గా. ఓకేనా, గివెన్ ఫంక్షన్ ఇచ్చాడు, గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x plus 7. మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయకుండా చేయాలి అంటే మనం ఏం చేస్తాం, లెట్ x1 x2 పాయింట్స్ తీసుకుంటాం. x1 x2 పాయింట్స్ బిలాంగ్స్ టు ఆర్. లెట్ దీన్ని x1 లెస్ దెన్ x2 అనుకుంటాం. ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, దీంట్లో x1 పెడితే x1 plus 7. ఎఫ్ ఆఫ్ x2 ఎంత అవుతుంది, 3x2 plus 2. x1 x2 కంటే చిన్నది కాబట్టి ఎఫ్ ఆఫ్ x1 చిన్నది అవ్వాలి డెఫినెట్గా. ఎందుకని, సేమ్ పాజిటివ్ నెంబర్ చేత మల్టిప్లై అవుతుంది, అలాగే సేమ్ పాజిటివ్ నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి వాల్యూ వైజ్ ఏం తేడా ఉండదు. x1 చిన్నదైతే ఎఫ్ ఆఫ్ x1 కూడా చిన్నదే అవుతుంది. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ x1 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ x2. అర్థమైందా? ఇఫ్ x1 less than x2, this implies f of x1 less than f of x2. ఈ రెండు కూడా ఇన్ఈక్వాలిటీస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. హెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆన్ ఆర్ అంటే సరిపోతుంది, ఆన్ ఆర్. ఎందుకని, డొమైన్ పాలినామియల్, ఎనీ పాలినామియల్ డొమైన్ అంటే ఆల్ రియల్ నెంబర్స్. ఆల్ రియల్ నెంబర్ దగ్గర ఆ ఫంక్షన్కి ఏ ప్రాబ్లం ఉండదు, డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్ కాబట్టి ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, దిస్ ఫంక్షన్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అన్నమాట. అర్థమవుతుందా? ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, సెకండ్ బిట్, దట్ ఈస్ the function f of x is equal to 1/2 whole power x. The function f of x is equal to 1/2 whole power x. ఇది ఇంపార్టెంట్. ఈజ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఆన్ ఆర్. ఈజ్ స్ట్రిక్ట్లీ, ఎస్ అంటే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, లేదంటే రాసుకోండి, ఈజ్ strictly decreasing on R. Solution lo given function f of x is equal to, same ఇందాకట్లా ప్రూవ్ చేయడమే, given
function f of x is equal to 1/2 whole power x. ఓకేనా. ఇప్పుడు లెట్ అప్రోచ్ విల్ బి సేమ్, x1 x2 బిలాంగ్స్ టు r అండ్ లెట్ x1 లెస్ దెన్ x2. f of x1 ఎంత అవుతుంది? f of x1 is equal to 1/2 whole power x1. ఇక్కడ పవర్ చిన్నదైతే ఇక్కడ ఇంకోటి మనం ఆలోచించాల్సింది, ఇందాక క్వశ్చన్ మనకి ఈ పవర్ x అని ఇచ్చాడు, ఈ పవర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2.718 సంథింగ్ వాల్యూ, బట్ ఇక్కడ 1/2 వాల్యూ ఎంత అవుతుంది? 1/2 ఈజ్ ఈక్వల్ టు 0.5. అంటే ఇది ఫ్రాక్షన్ కాబట్టి 0.5, ఈ ఫ్రాక్షన్ కాబట్టి దీని పవర్ పెరిగే కొలది కూడా వాల్యూ చిన్నదైపోతుంది. ఇక్కడ 2 సంథింగ్ కాబట్టి పవర్ పెరిగే కొలది వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ ఫ్రాక్షనల్ నెంబర్ కాబట్టి 0.5, దీని ఇంకా పవర్ పెరిగిందనుకో 1/2 క్యూబ్ అవుతుంది, 1/2 స్క్వేర్ చేసామనుకోండి 1/4 అవుతుంది. 1/4 అంటే ఇంకా 0.5 కంటే తగ్గిపోతుంది. అంటే ఫ్రాక్షనల్ వాల్యూ ఎప్పుడు కూడా పవర్ పెరిగే కొలది కూడా వాల్యూ తగ్గుతుంటుంది, అదొకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ అలా కాదు, 2 సంథింగ్, ఇక్కడ పవర్ పెరిగే కొలది వాల్యూ పెరుగుతుంది, ఇక్కడ పవర్ పెరిగే కొలది వాల్యూ తగ్గుతుంది. అర్థమవుతుందా? సో బై దట్ ఎక్స్ప్లెనేషన్ 1/2 హోల్ పవర్ x2. ఇక్కడ x1 లెస్ దెన్ x2 అనుకున్నా అంటే x2 గ్రేటర్ దెన్ x1, x1 కంటే x2 ఎక్కువ, అంటే పవర్ ఎక్కువ. దేనికి ఎక్కువ? x2 పవర్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? f of x2 చిన్నది అవ్వాలి. దట్ మీన్స్ ఏంటంటే f of x1 గ్రేటర్ దెన్ f of x2 అవ్వాలి. ఇది అర్థం కావాలి మీకు. ఇది అర్థమైతే if therefore f of x1 greater than f of x2, x1 less than x2, this implies f of x1 greater than f of x2. that means ఏంటి? ఇక్కడ లెస్ దెన్ అయితే ఇది గ్రేటర్ దెన్ అయింది కాబట్టి ఇది స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్. hence f of x is strictly ఎక్కడికి వచ్చారు? పెట్టండి, అక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి. ఎవరికండి? బాలాజీగా? బాగానే ఉందండి. మన hence f of x is strictly decreasing on r, right? సో ఇఫ్ x1 లెస్ దెన్ x2 అయితే ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది? ఇక్కడ లెస్ దెన్ అయితే ఇక్కడ గ్రేటర్ దెన్ అవుతుంది. దట్ మీన్స్ హెన్స్ f of x is strictly decreasing on r. ఎందుకని? ఇది కూడా నథింగ్ బట్ ఏంటంటే x వాల్యూ దగ్గర ఎక్కడ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. వీ కెన్ పుట్ ఎనీ వాల్యూ ఇన్ ది ప్లేస్ ఆఫ్ x. దట్ మీన్స్ ఏంటి? ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ x, అంటే ఫర్ ఎవ్రీ రియల్ వాల్యూ ఆఫ్ x దిస్ ఫంక్షన్ షుడ్ బి డిఫైన్డ్. కాబట్టి దీని డొమైన్ ఏంటంటే ఆల్ రియల్ నెంబర్స్ కాబట్టి f of x ఈజ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఆన్ r. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబరు, అది బిట్ నెంబర్ 2, సెకండ్ బిట్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ బిట్. థర్డ్ బిట్ వచ్చేసి ద ఫంక్షన్ f of x is equal to the function f of x is equal to e power 3x is strictly increasing on r. The function f of x is equal to e power 3x is strictly increasing on r అని ప్రూవ్ చేయాలి. సింపుల్, వెరీ సింపుల్. ఇవన్నీ కూడా సేమ్, ఆల్రెడీ సేమ్ ప్రొసీజర్, తేడా ఏం లేదు. గివెన్ ఫంక్షన్ f of x is equal to, మీరు ఎగ్జాంపుల్ సమ్స్ బాగా చేసుంటే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఎక్సర్సైజ్ చేయడం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దీంట్లో సెకండ్ రామల్లో బిట్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, మిగతా అన్నీ ఈజీనే. ఓకేనా?
ఈ పవర్ 3 స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనకి గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. సేమ్ అప్రోచ్ లెట్ x1 వితౌట్ యూజింగ్ డిఫరెన్షియేషన్ అన్నాడు కాబట్టి, వితౌట్ యూజింగ్ డెరివేటివ్ అన్నాడు కాబట్టి ఈ విధంగా అండ్ లెట్ x1 లెస్ దాన్ x2, x1 x2 బిలాంగ్స్ టు r అండ్ లెట్ x1 లెస్ దాన్ x2 ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఈ పవర్ 3x1, ఎఫ్ ఆఫ్ x2 ఎంత అవుతుంది ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో x1 x2లు పెట్టామంతే. ఇక్కడ చూస్తే ఇందాక చెప్పినప్పుడు మళ్ళీ ఈ పవర్ ఈ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏంటి 2.718 వాల్యూ అర్థమైందా. ఇప్పుడు దీనికి ఈ పవర్ పెరిగే కొలది కూడా ఏమవుతుంది, పవర్ పెరిగే కొలది వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ 3 ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ x1 చిన్నది అంటే 3 ఇంటూ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి, 3 ఇంటూ 1 3 ఈ పవర్ 3, ఇది 3 ఇంటూ 2 x1 కంటే x2 ఎక్కువ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకున్నారు అనుకోండి, 3 2 = 6. దేని పవర్ ఎక్కువ అప్పుడు ఈ పవర్ ఎఫ్ ఆఫ్ x2 యొక్క పవర్ ఎక్కువ అంటే ఈ పవర్ 6 పవర్ ఎక్కువ. దట్ మీన్స్ ఏంటంటే దీని వాల్యూ కూడా ఎక్కువ అనమాట. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ x1 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ x2. దేర్ ఫోర్ అర్థమవుతుందా అంటే ఇఫ్ x1 లెస్ దెన్ x2 దిస్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ x1 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ x2 అవుతుంది కాబట్టి హెన్స్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ x ఈజ్ strictly increasing on R. For all real numbers, function will be strictly increasing function, right? ఇది థర్డ్ బిట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ది ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 5 - 7x. ఫోర్త్ బిట్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 - 7x. 5 - 7x is strictly decreasing, decreasing on R. ఇది ప్రూవ్ చేయాలి. సొల్యూషన్లో గివెన్ ఫంక్షన్ ఏంటి మనకి, గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 5 - 7x. ఇది ఫంక్షన్. లెట్ ఇందాకట్లాగే లెట్ x1, x2 బిలాంగ్స్ టు R అండ్ లెట్ x1 లెస్ దెన్ x2. ఓకేనా. ఎఫ్ ఆఫ్ x1 ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు 5 - 7x1. 5 - 7 సంథింగ్, ఓకేనా, సమ్ పాజిటివ్ నెంబర్ అనుకోండి, 1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 5 - 7 ఎంత అవుతుంది, నెగిటివ్ నెంబర్, నెగిటివ్. అలాగే ఎఫ్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు 5 - 7x2. ఇప్పుడు చూడండి x1 కంటే x2 పెద్దదేగా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x1 1 అనుకున్నాం అనుకోండి, 5 - 7 అవుతుంది. అంటే 5 - 7 ఎంత అవుతుంది, -5 - 7 ఈజ్ ఈక్వల్ టు -2. అర్థమైందా. 5 - ఇక్కడ 2 అనుకున్నాం అనుకోండి, 5 - 14 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -14 అంటే 9. ఇప్పుడు నెగిటివ్ నెంబర్లో నెంబర్ పెరిగి కొలది వాల్యూ తగ్గుతుంది, అంతేనా. అంటే మనకు -9 దేనికి వచ్చింది, ఎఫ్ ఆఫ్ x2. అర్థమైందా. అంటే ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ x2, రైటా. అంటే ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ x2. నెగిటివ్ నెంబర్స్ కాబట్టి నెగిటివ్ నెంబర్స్లో నెంబర్ పెరిగి కొలది వాల్యూ తగ్గుతుంది, ఓకేనా. అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ x2 ఇఫ్ x1 లెస్ దాన్ x2, x1 less than x2. This implies f of x1 greater than f of x2. Hence, f of x is strictly decreasing
డిక్రీజింగ్ ఆన్ ఆర్. రైటా? ఇది 4th బిట్. ఓకే, నెక్స్ట్ దీంట్లో 4 బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. షో దట్ ది ఫంక్షన్ f of x is equal to sin x. f of x is equal to sin x defined on R. Defined on R is neither increasing nor decreasing on. Is neither increasing nor decreasing on the interval 0 to pi. 0 కి పైకి మధ్యలో ఈ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్. అంటే నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్ అని ఎప్పుడు అంటాం? ఆ ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అలాగే డిక్రీజ్ అవుతుంది. అలాగ అయితే ఉంటే అటువంటి ఫంక్షన్ని నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్ అని చెప్పేసి అంటాం. అర్థమవుతుందా? రెండో ఉండాలి, ఇంక్రీజ్ అవుతుంటుంది డిక్రీజ్ అవుతుంటుంది. విత్ ఇన్ గివెన్ ఇంటర్వల్ ద ఫంక్షన్ విల్ ఇంక్రీజింగ్ ఆల్సో అండ్ డిక్రీజింగ్ ఆల్సో. దెన్ దట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్. రైటా? విత్ ఇన్ ద గివెన్ ఇంటర్వల్. ఓకే, అది అర్థం. ఓకే, సొల్యూషన్లో ఇప్పుడు మనకి ఇచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఓకేనా? సైన్ ఎక్స్. ఇప్పుడు మనకి వితౌట్ యూజింగ్ డెరివేటివ్ అని చెప్పేసి అనలేదు కాబట్టి వీ కెన్ డెరివేట్ ది ఫంక్షన్, డిఫరెన్షియేట్ ది ఫంక్షన్. దట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. ఇప్పుడు మనకి ఇన్ బిట్వీన్ 0 to pi చెక్ చేయాలంటే మొత్తం అన్ని వాల్యూస్ పెట్టి మనం చెక్ చేయలేం. మనం ఏం చేస్తాం? ఇప్పుడు క్రిటికల్ పాయింట్స్ని చెక్ చేయొచ్చు. క్రిటికల్ పాయింట్స్ని చెక్ చేయాలంటే ఏం చేస్తాం? ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ని ఈక్వల్ చేస్తాం, అంతేనా? సో ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఎంప్లాయిస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కాస్ ఎక్స్ 0 to పైకి మధ్యలో ఎక్కడ 0 అవుతుంది? కాస్ 90 0గా, కాస్ 90 0. అదొకటే క్రిటికల్ పాయింట్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్నమాట? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2. తర్వాత చూడండి, కాస్ 0 పెట్టామనుకోండి, కాస్ 0 1 అవుతుంది. ఇక్కడ 0 ఓపెన్ ఇంటర్వల్ కాబట్టి 0 మనం తీసుకోవద్దు. అలాగే కాస్ π -1 అవుతుంది, ఇది కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఓపెన్ ఇంటర్వల్ అంటే ఇన్ బిట్వీన్ దీనికి మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అర్థమవుతుందా? ఈ రెండు తీసుకోకూడదు. అదే క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయనుకోండి, ఈ వాల్యూ రెండు కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ కాబట్టి మనం ఈ వాల్యూస్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటికి మధ్యలో కాస్ ఎక్కడ 0 అవుతుంది? π/2 దగ్గర 0 అవుతుంది. దట్ మీన్స్ ఏంటంటే 0 to π/2, ఇక్కడ 0 నుంచి పైకి మధ్యలో మనకి క్రిటికల్ పాయింట్ ఒక π/2 వచ్చింది. ఇక్కడ మనం ఇప్పుడు సైన్ చెక్ చేయాలి. దేని సైను? ఎఫ్ డాష్ ఎక్స్ సైను. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ డాష్ ఎక్స్ సైన్ మనం చెక్ చేయాలి. ఇందాక మనం చేసాం, 6th క్వశ్చన్లో చేసాం. ఇప్పుడు 0 to π/2 మనం ఏదో పెట్టండి, π/4 సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. ఎఫ్ డాష్లో π/4 పెడితే ఏమవుతుంది? కాస్ π/4 ఎంత అవుతుంది? 1/√2. 1/√2 నథింగ్ బట్ ఏంటి? పాజిటివ్. రెండు కేసులు చెక్ చేయాలి, ఇక్కడ చెక్ చేయాలి. పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇది పాజిటివ్. అంటే ఇది కేసు 1. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఇన్ 0 to π/2. ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, ఇది పాజిటివ్ వచ్చింది కదా, గ్రేటర్ దెన్ 0 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ increasing in 0 to π/2. 0 to π/2కు మధ్యలో ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అలాగే π/2 π/4 చెక్ చేయండి. π/2 π/4 మనం π/6 చేయొచ్చుగా. π/6 అంటే 60, ఇది 90. 90 అంటే
90 కంటే ఎక్కువ చేయండి. ఏం పెట్టచ్చు? పై కంటే తక్కువ 90, 180, 135 పెట్టచ్చు. 135 మీన్స్ ఏంటంత? π/2 ప్లస్ π/4 అంటే ఎల్సిఎం ఎంత? 4, 5π/4 అంతే. 2 times 2 2 jar 3π/4 ఐ థింక్. 3π/4 ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఏ వాల్యూ తీసుకోవచ్చు అంటే 4 ఎల్సిఎం. 2 4లో 2 times కాబట్టి 2π ప్లస్ π/4 అంటే 3π/4. ఈ రెండింటికి మధ్యలో 3π/4 తీసుకోవచ్చు. 3π ఇక్కడ మనం ఇందాక ఏం చేసాం? π/4 తీసుకున్నాం. ఇక్కడ 3π/4 తీసుకొని చెక్ చేయొచ్చు. ఇదేంటంటే చెక్ చేయడానికి మాత్రమే, ఇవి ఇంటర్వల్స్ కాదు. ఇవి 3π/4 తీసుకొని చెక్ చేయొచ్చు. 3π/4 తీసుకున్నాం అనుకోండి, 3π/4 వాల్యూ ఎంత అవుతుంది? కాస్ 3π/4. కాస్ 3π/4 కాస్ 3π/4 నథింగ్ బట్ ఏంటి? 90 ప్లస్ 45. దట్ మీన్స్ కాస్ ఆఫ్ π/2 ప్లస్ π/4గా. 90 ప్లస్ థీటా అంటే సమ్ ఎక్కడికి వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఇది ఇంటిగ్రల్ మల్టిపుల్ π/2 కాబట్టి సైన్ కాసుల్లో కన్వర్ట్ అవుతుంది. సైన్ కాసుల్లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ కాస్ నెగిటివ్ అవుతుంది కదా సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్ నెగిటివ్గా అవుతుంది. మైనస్ సైన్ π/4. దట్ మీన్స్ ఏంటంటే మైనస్ సైన్ 45 ఎంత అవుతుంది? 1/√2. π/4 అంటే నథింగ్ బట్ 45 కదా, 1/√2. అంటే ఇదేంటిది? నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ అంటే ఇదేంటిది? ఇక్కడ π/2 నుంచి π వరకు ఈ ఇంటర్వల్లో f' యొక్క సైన్ ఎంత వచ్చింది? మనకి నెగిటివ్ వచ్చింది. దట్ మీన్స్ అంటే సెకండ్ కేసు f'(x) లెస్ దాన్ 0 ఇన్ దేని నుంచి? π/2 నుంచి వరకు. π/2 నుంచి π వరకు f'(x) less than 0. That means f(x) is strictly decreasing. f(x) is strictly decreasing in π/2 to π. Hence ఇందాక చెప్పాను కదా, మనకి ఇచ్చిన గివెన్ ఇంటర్వెల్ అనేది 0 to π. 0 to πలో 0 to π/2 వరకు ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత π/2 నుంచి π వరకు డిక్రీజ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక ఫంక్షను మనకి ఇచ్చిన గివెన్ ఇంటర్వెల్లో ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయితే అటువంటి ఫంక్షన్ ఏమంటాం? నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్ అంటాం. హెన్స్ ద ఫంక్షన్ f(x) ఈజ్ నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్. neither increasing nor decreasing on 0 to π. ఓకేనా? హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయండి. ఇంపార్టెంట్ మీన్స్ కాన్సెప్చువల్, చాలా మంచి మ్యాటర్ ఉన్న క్వశ్చన్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ రోమన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద ఇంటర్వల్స్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ in which the following functions are functions are strictly increasing or strictly decreasing. Strictly increasing or strictly decreasing. Strictly increasing or strictly decreasing.
ఫైండ్ ద ఇంటర్వల్స్ ఇన్ విచ్, ఫైండ్ ద ఇంటర్వల్స్ అడిగాడు ఇక్కడ. ఓకేనా, దీంట్లో సొల్యూషన్లో ఫైండ్ ద ఇంటర్వల్స్, దీంట్లో ఫస్ట్ బిట్ దీంట్లో ఫస్ట్ బిట్ ఏమని ఇచ్చాడు, ఫస్ట్ బిట్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ స్క్వేర్ 2x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 5, రైటా. ఇప్పుడు సొల్యూషన్, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 5. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, ఇచ్చిన ఫంక్షన్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2n. ఇప్పుడు మనకి ఏ ఇంటర్వల్లో మనకి ఈ ఫంక్షన్ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా తెలియాలంటే ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క సైన్ తెలియాలి. ఏ ఇంటర్వల్స్లో ఇప్పటివరకు చేసాం కదా, ఏ ఇంటర్వల్లో అది ఎఫ్ డాష్ ఎక్స్ పాజిటివ్ అవుతుంది, ఏ ఇంటర్వల్లో నెగిటివ్ అవుతుంది అన్నది మనం చెక్ చేయాలి. చెక్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ కావాలి. క్రిటికల్ పాయింట్స్ కావాలంటే మనం ఏం చేస్తాం, లేదంటే ఫర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అని చెప్పేసి అని ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. లేదంటే క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి చెక్ చేసి కూడా చేయొచ్చు. కొంచెం సింపుల్గా చేయాలంటే ఫర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, ఫర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0 అవ్వాలి, అంతే కదా. ఫర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఏం చేస్తాం, లెస్ దాన్ 0కి ఈక్వల్ చేయాలి. అంటే ఎఫ్ డాష్ ఎంత వచ్చింది మనకి, 2x ప్లస్ 2 లెస్ దాన్ 0. దిస్ ఎంప్లాయిస్ 2 కామన్ తీస్తే x ప్లస్ 1 లెస్ దాన్ 0. ఏంటిది ఇక్కడ 2 కామన్ తీసి ఇటువైపు తీసుకొచ్చేస్తుంది, 0/2 0 అవుతుంది కదా, అంటే x లెస్ దాన్ 1. x లెస్ దాన్ 1 అంటే -1 నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా సొల్యూషనే, -∞ వరకు ఇదంతా సొల్యూషనే. ఇందాక 0 గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ లెస్ దాన్ 0 చేసాం కదా, అలాగే -1 లెస్ దాన్ -1 అంటే -1 కంటే తక్కువ, -1 కంటే ఎక్కడి వరకు తక్కువ అది మనకు తెలియదు, ఇన్ఫినిటీ వరకు, -∞ వరకు. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ మనం ఏ విధంగా రాస్తాం, x బిలాంగ్స్ టు -∞ to -1. దీని సొల్యూషన్ అలా రాస్తాం, -∞ to -1. దట్ మీన్స్ x బిలాంగ్స్ టు -∞ to -1 అంటే f of x is strictly decreasing in అనొచ్చు, లేదంటే ఫర్ x బిలాంగ్స్ టు అనొచ్చు ఇన్ -∞ to -1, ఇన్ -∞ to -1 అనొచ్చు, లేదంటే డిక్రీజింగ్ ఫర్ x బిలాంగ్స్ టు -∞ to -1 అనొచ్చు, ఎలాగన్నా ప్రాబ్లం లేదు. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. ఫైండ్ ద ఇంటర్వల్స్ ఇన్ విచ్ ఆర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. ఇప్పుడు ఫర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ చేద్దాం. ఫర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అయింది కదా, ఇంక్రీజింగ్. ఫర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, ఫర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 చేయండి, అంతే కదా. ఇంక్రీజింగ్ అంటే గ్రేటర్ దాన్ వస్తుంది, స్ట్రిక్ట్లీ కాబట్టి. ఓన్లీ ఇంక్రీజ్ అన్నాడు అనుకోండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టాలి, ఓకేనా. సో ఎఫ్ డాష్ ఎక్స్ అంత వచ్చింది మనకి 2x ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0. దిస్ ఎంప్లాయిస్ x ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0. దిస్ ఎంప్లాయిస్ x గ్రేటర్ దాన్ -1. అంటే దట్ మీన్స్ ఏంటి, x బిలాంగ్స్ టు -1 to ఇన్ఫినిటీ. అది కదా, నెంబర్ లైన్ మీద చెక్ చేయండి. -1 అని గ్రేటర్ దాన్ -1 అంటే ఇక్కడ నుంచి ఇదంతా ఇన్ఫినిటీ వరకు సొల్యూషన్, ఇదంతా సొల్యూషన్. గ్రేటర్ దాన్ -1 కంటే ఎక్కువ ఇటే కదా వస్తాయి. కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ increasing
ఇంక్రీజింగ్ ఇన్ -1 to infinity. In -1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఇది ఆన్సర్స్. ఓకే, ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ అయితే మనకి 6 - 9x - x². సొల్యూషన్ ఏం చేస్తారు, లెట్ హలో ఇప్పుడు ఏం చేస్తారు, లెట్ f of x is equal to let f of x is equal to 6 - 9x - x². f dash. ఇప్పుడు f dash x is equal to ఎంత అవుతుంది, f dash x is equal to 6కి డిఫరెన్షియేషను 0, -9xకి డిఫరెన్షియేషను -9, x² డిఫరెన్షియేషను 2x. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 9 + 2x. f dash x is equal to ఇందాకట్లాగే మనం ఫస్ట్ క్వశ్చన్ చేసినట్టే దీన్ని కూడా మళ్ళీ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అయితే <0 చేసి, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయితే <0కి ఈక్వల్ చేసి మనం ఇంటర్వల్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా మనం క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి కూడా దీన్ని క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు f dash x సైన్ చెక్ చేసుకొని దాని నుంచి కూడా ఇందాక క్వశ్చన్స్ చెప్పాం కదా, 6th క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ చెప్పాం కదా, అలాగే క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి కూడా మనం దీన్ని ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ యొక్క ఇంటర్వల్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అలా చెప్పాను కదా, సెకండ్ క్వశ్చన్ అలా చెప్తాను. మీకు ఏది ఈజీగా ఉంటే చేసుకోండి, మీకు ఏది ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. ఇప్పుడు f dash x is equal to 0కి ఈక్వల్ చేయాలి. క్రిటికల్ పాయింట్స్ కావాలంటే 0కి ఈక్వల్ చేయాలి. దిస్ ఇంప్లైస్ -9 + 2x is equal to 0. అంటే 9 + 2x is equal to 0. అంటే 2x is equal to ఎంత, -9, x is equal to ఎంత, -9/2. అంటే క్రిటికల్ పాయింట్స్ ఏమొచ్చినాయి, 9/2, -9/2. ఓకేనా. ఒకటే ఒక క్రిటికల్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఎన్ని ఇంటర్వల్స్ వస్తాయి, -∞ నుంచి -9/2, -9/2 నుంచి ఇన్ఫినిటీ వరకు. రెండు ఒకటి వచ్చిందంటే 2 కింద బ్రేక్ అవుతుంది, 2 ఇంటర్వల్స్ కింద బ్రేక్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని సైన్ చెక్ చేయండి. దీన్ని సైన్ చెక్ చేసి ఈ 9/2 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏదో ఒక నెంబర్ తీసుకోండి. ఏదో నాకు నెంబరు f dash xలో సబ్స్టిట్యూట్ చేసి పాజిటివ్ వస్తే ఇంక్రీజింగ్, నెగిటివ్ వస్తే డిక్రీజింగ్, అంతేగా. అలాగే -∞ నుంచి -9/2 వరకు ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి.
ఓకేనా. నెంబర్ తీసుకొని చెక్ చేయండి. చెక్ చేస్తే అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం ఏదన్నా ఒక -∞ నుంచి 9/2కి ఏదో ఒక నెంబర్ తీసుకొని -9/2 అంటే ఎంత అవుతుంది? 4.5. 4.5 కంటే చిన్నదంటే 5గా -5. ఓకేనా. -5 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఇది సొల్యూషన్లో రాయాల్సిన అవసరం లేదు, మీరు పక్కన చెక్ చేసుకుని సరిపోతుంది. f' x ఎంత వచ్చింది మనకి? f' x = -9 + 2x, -9 + 2x. ఓకేనా. మనం ఏం చేస్తున్నాం? 4.5 పెట్టి చూస్తున్నాం, అంటే 9 + 2 × -5 పెట్టి చూస్తున్నాం. చూస్తే ఏమవుతుంది? -2 × 5 ఎంత? -5, -10. 9 - 10 ఎంత? 9 - 10 -1, అంతేనా. మైనస్ ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది కూడా, ఏమవుతుంది? +1. +1 అంటే ఇది ఎంత? >0. అంటే ఇక్కడ f' x సైన్ ఏమవుతుంది? ప్లస్. అలాగే ఇక్కడ కూడా చెక్ చేయండి. 9/2 నుంచి ∞ వరకు ఏదో ఒక నెంబర్ 1 తీసుకోండి. -9/2 కంటే 4.5 కదా, 1 కంటే తక్కువే కదా. దీని తర్వాత నెంబర్ అంటే పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. 0 తర్వాత పాజిటివ్ నెంబర్స్. 0 కూడా తీసుకోవచ్చు, 0 తీసుకోవచ్చు, లేదంటే 1 తీసుకొచ్చి -9/2 కంటే ఎక్కువ. నెగిటివ్ నెంబర్ కంటే 0 ఎక్కువే కదా. 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. దట్ మీన్స్ 0 తీసుకోండి. 0 తీసుకుంటే సింపుల్గా f' xలో మనం 0 పెట్టామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? f'0 పెట్టామనుకోండి, f' ఇది -5 పెట్టాం. f'0 పెడితే ఏమవుతుంది? -9 + 2 × 0. 2 × 0 0. ఇక్కడ ఏమవుతుంది? 9 + 0 9, -9 కాబట్టి -9. ఇది <0, అంటే ఇది నెగిటివ్. అంటే -∞ నుంచి -9/2 వరకు ఫంక్షన్ ఏమవుతుంది? ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. కాబట్టి వాట్ వీ కెన్ సే, f' x > 0 ఇన్ -∞ నుంచి -9/2 వరకు. ఓకే. అంటే f(x) ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఇన్ -∞ to -9/2. అదేనా. అలాగే ఇక్కడ మనకి -9/2 నుంచి ∞ వరకు ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది. అంటే f'(x) <0. f'(x) ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి, ఇది సెకండ్ పాయింట్, ఎలాగైనా రాసుకున్న పర్లేదు. f'(x) <0 ఇన్ -9/2 to ∞. దట్ మీన్స్ f(x) ఈజ్ strictly decreasing in -9/2 to ∞. అర్థమైందా? ఇవి ఆన్సర్స్. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు క్వశ్చన్స్ అన్నింటిలో కూడా మన ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా చేసామో అలాగే చెప్పాను నేను. ఫర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ f'(x) > 0, ఫర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ f'(x) <0 అని చెప్పాను. అర్థమైందా? అలాగే చేయొచ్చు. మీకు అదే పద్ధతి అలవాటైతే అలాగనే చేయండి, లేదంటే ఎలాగ చేసుకోండి, ఎలా చేసుకుని ఇబ్బంది లేదు. మీకు ఈ రెండిట్లో ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 2, బిట్ నెంబర్ 2, సెకండ్ బిట్. తర్వాత థర్డ్ బిట్ ఏమిచ్చాడు మనకి? థర్డ్ x+1 హోల్ క్యూబ్ ఇంటూ x-1 హోల్ క్యూబ్. ఇది ఓకే. సొల్యూషన్. లెట్ f(x) = x+1 హోల్ క్యూబ్ x-1 హోల్ క్యూబ్. రైటా? x+1 హోల్ క్యూబ్ ఇంటూ x-1 హోల్. f'(x) ఫైండ్ అవుట్ చేయండి. f'(x) ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది యూవీ ఫామ్లో ఉంది. f(uv) f'(uv) = ఏమవుతుంది? uv' + vu'. ఇదే కదా రెండు ఫంక్షన్ల యొక్క ప్రొడక్ట్ ఇది.
యూ ఇంటూ వి ఫామ్లో ఉంది. ఇది యూ అయితే ఇది వి అనుకోవచ్చు. యూవి డాష్ ప్లస్ వియూ డాష్. యూ అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్, వి డాష్ అంటే దీనికి డిఫరెన్షియేషన్. ఇది 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి కదా, డిఫరెన్షియేట్ చేస్తే 1 అవుతుంది కాబట్టి 1 వేసినట్లు చేయకపోయినా ప్రాబ్లం లేదు. అలాగే వియూ డాష్, యూవి డాష్ ప్లస్ వియూ డాష్. వియూ డాష్ అంటే వి ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ హోల్ క్యూబ్. యూ డాష్ అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. లోపల ఫంక్షన్ చైన్ రూల్తో లోపల ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, 1కి డిఫరెన్షియేషన్ 0, 1 ప్లస్ 0 1. దీన్ని 1తో మల్టిప్లై చేసినా చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీంట్లో మనకి ఏం కామన్ ఉన్నాయో చూడండి. 3 కామన్ ఉంది, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఎక్స్ మైనస్ 1 ఇక్కడ ఉంది, అక్కడే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. కాబట్టి ఏం కామన్ తీయచ్చు ఇక్కడ, 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ కామన్ తీసేయండి. 3 వచ్చేసింది, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వచ్చేస్తే ఇంకేముంటుంది, హోల్ క్యూబ్లో ఇంకో ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చేస్తే ఇంకేం మిగిలింది, ఎక్స్ మైనస్ 1 ఉంటుంది. ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ప్లస్ ఇంకా ఎక్స్ మైనస్ 1 ఉంటుంది. ఓకేనా, ఈ ప్లస్ 1 మైనస్ 1 రెండు క్యాన్సిల్. ఏం మిగిలింది, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 2x ఇంటూ 3 అంత 6x, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్. ఓకే, ఇప్పుడు మనం క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఎక్స్ 0కి ఈక్వల్ చేయండి. ఎఫ్ డాష్ లేదంటే ఫర్ ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఫర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, ఫర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఇంక్రీజింగ్ కాబట్టి మనకి ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది, 6x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. ఈ 6ని ఇటువైపు తీసుకొచ్చేసామనుకోండి, తీసుకొచ్చేస్తే 0 అయిపోతుంది. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ మనకి ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3 మల్టిప్లికేషన్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలంటే ఎయిదర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, లేదంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఆర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే అర్థం ఏంటి, -1 0 1 ఇవి 3 రూట్స్. దట్ మీన్స్ ఏంటంటే -1 0 1 ఈ 3 దీనికి రూట్స్. అంటే ఈ 3 క్రిటికల్ పాయింట్స్ అనమాట. ఈ క్రిటికల్ పాయింట్స్ దగ్గర మనకి చెక్ చేయాలి 0 1. ఇక్కడ మనకి ఏంటి 3 ఇంటర్వల్స్ వస్తున్నాయి. 3 ఇంటర్వల్స్ ఏంటి, 1 2 3 4 ఇంటర్వల్స్ వస్తాయి. -∞ నుంచి -1 వరకు, 1 to ∞ వరకు 1, -1 to 0 1, 0 to 1 1, మొత్తం 4 ఇంటర్వల్స్ వస్తున్నాయి. ఈ 4 ఇంటర్వల్స్లోనే మనం సైన్ చెక్ చేయాలి. ఓకేనా, సైన్ చెక్ చేయాలంటే ఏం చేస్తాం, -1 కంటే తక్కువ ఏదైనా నెంబరు దీంట్లో ఎఫ్ డాష్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. దట్ మీన్స్ -2 పెట్టారనుకోండి, -1 కన్నా -2 తక్కువే కదా, -2 పెడితే ఇక్కడ ఏమవుతుంది, -x బదులుగా -2 పెడితే -2 ఇది పాజిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. ఇక్కడ -2 పెడితే ఇది మల్టిప్లికేషన్ పాజిటివే, ఇక్కడ -2 పెడితే ఏమవుతుంది -12, అంటే ఇది టోటల్గా నెగిటివ్ వాల్యూ వస్తుంది. కావాలంటే చెక్ చేసి చూసుకొని నేను డైరెక్ట్గా చెప్తున్నాను. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి నెగిటివ్ నెంబర్ అయినప్పటికీ కూడా హోల్ స్క్వేర్ వల్ల పాజిటివ్ అవుతుంది. అర్థమవుతుందా. తర్వాత -1 to 0, -1 to 0 ఏమవుతుంది ఫంక్షను, ఐ మీన్ -1/2 పెట్టండి. -1/2 పెడితే దీనికంటే 1/2 కంటే ఎక్కువే కదా -1/2, అంతేనా. సో -1/2 పెట్టండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి.
-1/2 పెడతాం, ఇక్కడ -1/2 పెడతాం, ఇది పాజిటివ్ వస్తుంది. ఇక్కడ -1/2 పెడితే ఇది మైనసే వస్తుంది. 0 to 1 చూపించండి. 0 to 1 అంటే 1/2. 1/2 పెట్టామనుకోండి, 1/2. ఇక్కడ హోల్ స్క్వేర్ వల్ల 1/2 అంటే -1/2 అవుతుంది. బట్ హోల్ స్క్వేర్ వల్ల పాజిటివ్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ వస్తుంది. 1/2 పెడితే పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? ప్లస్ 1 to infinity పాజిటివ్ నెంబరే. ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇది పాజిటివ్. కాబట్టి -∞ -1, -1 to 0 రెండు కూడా నెగిటివ్ వచ్చినాయి. 0 to 1 పాజిటివ్, 1 to infinity పాజిటివ్ వచ్చింది. అంటే ఇక్కడ మనం -∞ to -1 f'(x) <0 in -∞ to -1. ఇక్కడ ఇంకోటి జాగ్రత్తగా ఈ రెండు, ఇది మైనస్ ఇది మైనసే కాబట్టి -∞ to -1 యూనియన్ -1 to 0 అని టెక్స్ట్ బుక్లో కూడా మనకు అలాగే ఇచ్చాడు. యాక్చువల్లీ అది యాక్చువల్గా తప్పు, అలా రాయకూడదు. అండ్ అని రాయాలి. -∞ to -1 అండ్ -1 to 0. f'(x) ఈజ్ డిక్రీజింగ్ ఇన్ -∞ to -1 అండ్ -1 to 0 అని రాయాలి. -1 to -1 యూనియన్ -1 to 0 అని రాయకూడదు. మన టెక్స్ట్ బుక్లో అలా ఇచ్చాడు కానీ అలా రాయకూడదు. అలా రాయడం కరెక్ట్ కాదు. అండ్ f'(x) <0 ఇన్ -1 to 0 అంటే f(x) ఈజ్ స్ట్రిక్ట్లీ decreasing in -∞ to -1 and -1 to 0 ఇలా రాయాలి. ఇది ఫస్ట్ పాయింట్లో రాసుకోండి. సెకండ్ పాయింట్లో వచ్చేసి f'(x) <0 0 to 1 1 to infinity. f'(x) <0 in 0 to 1 and 1 to infinity. కాబట్టి f(x) ఈజ్ స్ట్రిక్ట్లీ increasing in 0 to 1 and 1 to infinity. These are the answers. ఓకేనా? ఇది థర్డ్ బిట్. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ 0 to 1. ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాం. ఏమి ఇచ్చాడు ఆన్సర్? సెకండ్లో థర్డ్ బిట్ -∞ to -1 అండ్ -1 to 0. -1 to 0 స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. ఎస్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. అలాగే జీరో టు 1 అండ్ 1 to infinity స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. అంతే, క్లియర్. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ థర్డ్ బిట్.